వెల్కమ్ టు హెయిర్ కేర్ సిరీస్ పార్ట్ 3. ఈ వీడియోలోకి వచ్చేసరికి మనం హెయిర్ ఆయిల్ గురించి అయితే డిస్కస్ చేసుకోవచ్చండి. బికాస్ ఇప్పుడు వరకు చూసిన ప్రాసెస్ అంతా ఎంత ఇంపార్టెంటో. సో కరెక్ట్గా ఆయిలింగ్ చేసుకుని కరెక్ట్ మెథడ్లో ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే మందార పువ్వులు రేఖలు ఉంటాయి కదండి, సో అవి అండ్ ఆకులు అండ్ మెంతులు అండ్ ఇంకోటి వచ్చేసరికి స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అది కూడా యాడ్ చేసుకుని ఇట్లా నేను చూపించిన ప్రాసెస్లో అయితే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి అయితే నాకు ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి. సో వచ్చేసరికి మొత్తం ఆయిల్ అంతా వేసేసుకొని సో ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి, ఒక బౌల్ తీసుకొని. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టుకున్న వెంటనే నురగ అయితే వస్తుందండి ఎక్కువ. సో దగ్గరుండి కలుపుతూ ఉంటే ఆ నురగ కొంచెంగా తగ్గిపోతుంది. సో దగ్గర చూసుకుంటూ జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇట్లా అయితే వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, దగ్గర ఉండాలి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే ప్రాసెస్లో, లేదంటే పొంగిపోతుంది. ఈ ఆయిల్ అవ్వేలోపు మనం కొంచెం టిప్స్ అయితే చెప్పుకోవచ్చు హెయిర్ కేర్ సంబంధించి. సో హెయిర్ ఫాల్ సివియర్గా ఉంది అంటే టైట్ పోనీటైల్స్ కానీ లేదంటే టైట్గా ఉండే ఏ హెయిర్ స్టైల్ అయినా అవాయిడ్ చేసేయండి. బికాజ్ ఎందుకు అంటే అవి గట్టిగా వేయడం ద్వారా హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కుదిరితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే వరకు అయితే వీలైతే మొత్తానికే టైట్ హెయిర్ స్టైల్స్ అనేవి మానేయండి. సో చాలా అంటే చాలా మంచిది మానేయడం ద్వారా. టిప్ నెంబర్ 2 వచ్చేసరికి మనం పడుకునేటప్పుడు అయితే హెయిర్ అనేది నార్మల్ అల్లేసుకుని అన్న పడుకోవచ్చు, లేదంటే షార్ట్ హెయిర్ నాలా షార్ట్ హెయిర్ ఉండేలా ఉంటే నెక్కి ఇట్లా వేసేసుకుని పిల్లో మీద పడుకుంటే చాలా మంచిది అన్నమాట. సో ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే వచ్చేయాలి. సో ఒక బాటిల్లో స్ప్రే బాటిల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నానండి. సో లింక్ కావాలంటే కింద అయితే పెడతాను, చూసేయండి. సో వచ్చేసరికి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలంటే మొత్తం స్కాల్ప్ మాత్రం బాగా అంటే బాగా పట్టించాలి ఆయిల్ అనేది. సో ఆయిలింగ్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఉండేట వాళ్ళకైతే డ్రై స్కాల్ప్ ఉండేలా ఉంటే ఆయిల్ అనేది డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా ఓకే. బట్ నాలా ఎవరికైతే ఆయిలీ స్కాల్ప్ ఉంటుందో హెడ్ బాత్ చేసే 1 అవర్ ముందైతే అప్లై చేసుకోండి, బెటర్ రిజల్ట్ ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 4 వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.